ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అందరికీ నమస్కారము. వినాయక చవితి రోజు మహాగణపతిని ఎలా పూజించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఈ పూజను చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా మహిళలైనా ఏ కులం వాళ్ళైనా ఏ మతం వాళ్ళైనా సులభంగా ఇంట్లోనే ఈ పూజను చేసుకొని మహాగణపతి అనుగ్రహాన్ని పొందవచ్చును. ఆలస్యం చేయకుండా ఇక పూజను ప్రారంభిద్దాం. ఓం గజవక్రం సురశ్రేష్టం కర్ణచామరభూషితం పాశాంకుశధరం దేవం వందేహం గణనాయకం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇప్పుడు మార్జనం చేయండి. మనము 2 పాత్రల్లో నీళ్లు తీసుకోవాలి. ఒక పాత్రలో మనం ఆచమనం చేయడానికి, రెండొక పాత్రలో మహాగణపతికి ఉపచారం చేయడానికి అన్నమాట. మనకు పెట్టుకున్నటువంటి ఆచమన పాత్రలో కొన్ని నీళ్లు తీసుకొని తల మీద ప్రోక్షణ చేసుకోండి. ఓం అపవిత్రః పవిత్రో వా సర్వవస్తంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. చక్కగా బొట్టు పెట్టుకోండి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు దీపాలని వెలిగించండి. ఓం సాజ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాయోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమినాపః. భక్త్యా దీపం ప్రయశ్చామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకద్ఘోరర్దివ్యర్జ్యోతి నమోస్తుతే. దీపానికి చక్కగా గంధము కుంకుమ బొట్లు పెట్టుకోండి. ఒక పుష్పాన్ని కూడా దీపానికి మీరు ఇక్కడ సమర్పించాలి. ఆ తర్వాత కొన్ని అక్షతలను కూడా దీపాలకు మీరు సమర్పించి నమస్కారం చేసుకోండి. ఓం శుభం కురుత్వం కళ్యాణి ఆరోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపర్జ్యోతి నమోస్తుతే. ఇప్పుడు మహాగణపతిని ప్రార్థన చేద్దాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదం తం భక్తానాం ఏకదం తముపాస్మహే. ఇప్పుడు సరస్వతీదేవి ప్రార్థన. ఓం నమస్తే శారదే దేవి కాశీపురవాసిని త్వామహం ప్రార్థయే దేవి విద్యాదానంచ దేహి మే. నారాయణ సమారంభం వ్యాస శంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరా. ఇప్పుడు ఆచమనం చేయండి. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. నీళ్లను పక్కనే ఉన్నటువంటి ఒక చిన్న పళ్ళెంలోకి వదిలిపెట్టేసేయండి. ఇక్కడ ఒక గమనిక. ఆడవాళ్ళైతే కేశవాయ నమః, నారాయణాయ నమః, మాధవాయ నమః అని ఆచమనం చేయాలి. మగవాళ్ళైతే స్వాహ అని ఆచమనం చేయాలి. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం అధోక్షజాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరియే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు కొన్ని అక్షతల్ని తీసుకొని వెనక్కి వేసేయండి. ఓం ఉత్తిష్టంత భూత పిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మ కర్మ సమారభేత్. ఇప్పుడు ప్రాణాయామం చేయండి. గాయత్రి మంత్రం అలవాటు ఉన్నవాళ్ళు గాయత్రి మంత్రం చేసుకోవచ్చు, లేదా సర్వగాయత్రి మంత్రం, ఇది ఎవరైనా కూడా చేసుకోవచ్చు. సర్వగాయత్రి మంత్రం అంటే ఓం సర్వ చైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాం చ ధీమహి బుద్ధిం యా నః ప్రచోదయాత్. ఇప్పుడు సంకల్పం చెప్పుకుందాం. ముఖ్యంగా మహాసంకల్పం వచ్చిన వాళ్ళు తిథి నక్షత్రము వారము అవన్నీ చెప్పుకోవచ్చు, లేదా ఇప్పుడు చెప్పబోయేటువంటి సంకల్పము ఇది ఎవరైనా కూడా చెప్పుకోవచ్చు. ఓం మమ ఉపత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ప్రీత్యర్థం
మమ కుటుంబ క్షేమస్థైర్య విజయ అభయాయురారోగ్యభివృద్ధిర్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధిర్థం ధనా కనక వస్తువాహనాభివృద్ధిర్థం మమ ఇష్టకామ్యార్థ సిద్ధిర్థం మమ సకల విఘ్న నివారణ సిద్ధిర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి సంపూర్ణ అనుగ్రహ సిద్ధిర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఉద్దిశ్య యథాశక్తి కల్పోక్త విధానేన ధ్యానవాహనాది షోడశోపచార పూజాం అహంకరిష్యే తదంగ కలశారాధనం శ్రీ విఘ్నహర మహాగణపతి పూజాం అహంకరిష్యే. ఇలా ఉద్ధరణిలో కాస్త నీళ్లు తీసుకొని ఉంగరం వేళ్ళు అందులో అద్ది చక్కగా పళ్ళెంలో ఈ నీళ్లు వదిలిపెట్టేయండి. ఇప్పుడు గంట వాయిస్తూ ఈ మంత్రం చదవండి. ఓం ఆగమర్థంతు దేవానాం గమన అర్థంతు రాక్షసాం కురు గంటారావం తత్ర దేవతాహ్వానత లాంఛనం. ఇప్పుడు దేవుడికి పెట్టుకున్నాం కదా కలశము, ఈ కలశంలో కలశారాధన చేయండి. కొన్ని అక్షతలు ఒక పుష్పాన్ని వేసి ఈ మంత్రం చెప్పుకోండి. ఓం కలశముఖే విష్ణు కంఠే రుద్ర సమాశ్రితా మూలే తత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాతృగణా స్మృతా కుక్షౌ తు సాగర సర్వే సప్తద్వీపా వసుందరా ఋగ్వేదోతైర్వేదో సామవేదో హ్యధర్మణ అంగైశ్చ సహితాంబు కలశాంబు సర్వే సమశ్రితా. ఓం గంగే చైమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధిం కురు. ఓం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి పూజార్థం దురితక్షైకారకా కలశోదకేన శుద్ధ జల పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష. ఈ నీళ్లను పూజా వస్తువుల మీద సంప్రోక్షణ చేయండి. దేవతా సంప్రోక్ష, దేవతా విగ్రహం మీద కూడా సంప్రోక్షణ చేయండి. ఎందుకంటే ఎంతోమంది ముట్టుకొని ఉంటారు, ఆ విగ్రహాన్ని బంకమట్టితో చేసేటప్పుడు పెయింట్లు వేసేటప్పుడు ఎంతోమంది తాకి ఉంటారు. ఈ మంత్రజలాన్ని మనం ప్రోక్షణ చేస్తే ఈ వస్తువులన్నీ కూడా పవిత్రమైపోతాయి. అప్పుడు ఆ మహాగణపతి ఈ మంటపంలో వచ్చి కూర్చుంటాడన్నమాట. పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష, దేవతా సంప్రోక్ష, ఆత్మా సంప్రోక్ష మీ మీద కూడా చల్లుకోండి. మీ పిల్లలు మీ కుటుంబ సభ్యులు పక్కన కూర్చోంటే వాళ్ళ మీద కూడా చల్లండి. ఇప్పుడు మనము విఘ్నహర గణపతి పూజ చేద్దాం. అదేమి స్వామి వినాయకుని పూజ కదా చేస్తున్నామంటే, మనం చేస్తున్నది మహాగణపతి పూజ. కానీ ఈ పూజలో ఎటువంటి విఘ్నాలు రాకుండా విఘ్నేశ్వరుని పూజ చేయాలన్నమాట. ఎందుకంటే 32 మంది గణపతులు ఉన్నారు కదా మనకు, ఒక్కొక్క కల్పంలో ఒక్కొక్క మహాగణపతి ఉంటాడు. మామూలు గణపతి పూజ కంటే ముందు విఘ్నహర గణపతి పూజను కూడా మనము ఇక్కడ చేసుకోవాలి. కొన్ని పూలు అక్షతలు తీసుకొని ఇక్కడ మనం పసుపు గణపతిని చేసుకున్నాం కదా, ఆ పసుపు గణపతిని పూజించండి. ఓం గజాననం భూతగణాదిసేవితం కపిక్త జంబూఫలసారభక్షితం ఉమాసుతం శోక వినాశకారణం నమామి విఘ్నేశ్వర పాద పంకజం. సుముఖశ్చ ఏకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః ధూమకేతుర్గణాధ్యక్షో పాలచంద్రో గజాననః వక్రతుండో శూర్పకర్ణో హేరంబోస్కందపూర్వజः షోడశైతాని నామాని యః పఠే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తదా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నతస్య న జాయతే. ఓం శ్రీ విఘ్నహర మహాగణాధిపతయే నమః. షోడశోపచార పూజార్థ అక్షతాన్ సమర్పయామి, నమస్కరోమి. మొటిక్కాయలు వేసుకొని స్వామి ఇప్పుడు చేయబోయేటువంటి వినాయక చవితి వ్రతంలో ఎటువంటి విఘ్నాలు రాకుండా నువ్వే రక్షించాలి తండ్రి అని ఆ అక్షతలను తల మీద వేసుకోండి. ఇప్పుడు మనము అసలైనటువంటి వినాయక స్వామికి షోడశోపచార పూజను ప్రారంభం చేద్దాం. ఇప్పుడు కొన్ని అక్షతల్ని తీసుకొని మహాగణపతిని మనసులో ధ్యానం చేసుకోండి. ఓం ఏకదంతం శూర్పకర్ణం గజవక్రం చతుర్భుజం పాశాంకుశధరం దేవం ధ్యాయేత్ సిద్ధి వినాయకం ఉత్తమం గణనాదస్య వ్రతం సంపత్కరం శుభం భక్తాభీష్టప్రదం తస్మాత్ ధ్యాయేత్ తం విఘ్ననాయకం ధ్యాయేత్ గజాననం దేవం తప్త కాంచన సన్నిభం చతుర్భుజం మహాకాయం సర్వాభరణభూషితం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి. ఇప్పుడు మహాగణపతిని భక్తిగా ధ్యానం చేసుకోండి. ఆ తరువాత కొన్ని అక్షతలు పూలు తీసుకొని మహాగణపతిని ఈ విగ్రహంలోకి ఆవాహన చేయండి. ఆవాహన చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చదవండి. ఓం అత్రగశ్చ జగద్వంద్య సురారార్జితేశ్వర అనాదనాద సర్వజ్ఞ గౌరీ గర్భసముద్భవ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఆవాహయామి. ఈ పూలు అక్షతలు స్వామి పాదాల దగ్గర వేసి ఇది ఆవాహన ముద్ర ఇలా చూపించి
ఆ స్వామి ఆ విగ్రహంలోకి వచ్చినట్లుగా మనసులో ధ్యానం చేసుకోండి. ఇప్పుడు స్వామివారి కూర్చోవడానికి రత్న సింహాసనాన్ని మనం సమర్పించాలి. కొన్ని అక్షతల్ని పుష్పాలని తీసుకొని ఈ మంత్రాన్ని చదవండి. ఓం మౌక్తికైః పుష్పరాగైశ్చ నానారత్నైర్విరాజితం రత్నసింహాసనం చారు ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. రత్నసింహాసనార్థ అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి అర్ఘ్యం సమర్పించండి. దేవుడి కోసం మనం కలశం పెట్టుకున్నాం కదా, ఈ కలశంలో ఉన్నటువంటి నీళ్లను తీసుకొని స్వామివారి చేతులకు చూపిస్తూ పక్కలో ఉన్న పళ్ళెంలో వదిలేస్తూ ఈ మంత్రాన్ని చదవండి. ఓం గౌరీపుత్ర నమస్తేస్తు శంకర ప్రియనందన గృహాణర్ఘ్యమయా దత్తం గంధ పుష్పాక్షతైర్యుతం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి పాదాలు కడుక్కోవడానికి మరికొన్ని నీళ్లను సమర్పించండి. ఓం గజవక్ర నమస్తేస్తు సర్వాభీష్టప్రదాయక భక్త్యాపాద్యం మయా దత్తం గృహాణద్విరదానన. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పాదయోః పాద్యం సమర్పయామి. తర్వాత స్వామివారు తాగడానికి కొన్ని నీళ్లు అంటే ఆచమనాన్ని సమర్పించండి. ఓం అనాదనాద సర్వజ్ఞ గిర్వాణ పరిపూజిత గృహాణాచమనం దేవ తుభ్యం దత్తామయా ప్రభో. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ముఖే ఆచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి మధుపర్కాన్ని సమర్పించండి. దధిక్షీర సమాయుక్తం మధ్వాజేన సమన్వితం మధుపర్కం గృహాణేదం గజవక్ర నమోస్తుతే. కొన్ని అక్షతలను స్వామివారి పాదాల మీద వేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు పంచామృత స్నానం. మీ దగ్గర కనుక మహాగణపతి విగ్రహం ఉంటే ఇలా పాలు, పెరుగు, తేనె, నెయ్యి, చక్కెరతో మీరు అభిషేకం చేసుకుంటూ ఈ మంత్రాన్ని చదవచ్చు. లేదంటే కొన్ని అక్షతల్ని సమర్పించి పంచామృత స్నానం స్వామివారికి చేస్తున్నట్లుగా మనసులోనే భావించుకోండి. ఓం స్నానం పంచామృతైర్దేవ గృహాణ గణనాయక అనాథనాద సర్వజ్ఞ గిర్వాణ గణపూజిత. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. పంచామృత స్నానం సమర్పయామి. తర్వాత శుద్ధోదక స్నానం. మరికొన్ని నీళ్లు తీసుకొని స్వామివారికి సమర్పించి పక్కలో ఉన్నటువంటి ప్లేట్లో వదిలిపెట్టేయండి. ఓం గంగాది సర్వతీర్థేభ్య ఆహృతైరమలైర్జలైః స్నానం కురుష్య భగవాన్ నుమా పుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శుద్ధోదక స్నానం సమర్పయామి. ఇప్పుడు వస్త్రయుగ్మం అంటే స్వామివారికి మీరు వస్త్రాలు సమర్పించాలనుకుంటే ఇలా చక్కగా నూతన వస్త్రాలని సమర్పించవచ్చు. లేదా పత్తికి కాస్త పసుపు కుంకుమ పెట్టి ఆ వస్త్రాలనైనా స్వామివారికి మీరు సమర్పించవచ్చును. ఓం రక్తవస్త్రద్వయం చారు దేవయోగ్యం చ మంగళం శుభప్రదం గృహాణత్వం లంబోదరహరాత్మజ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. వస్త్రయుగ్మం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి యజ్ఞోపవీతం సమర్పించండి. లేదా కొన్ని పూలు అక్షతలనైనా సమర్పించండి. ఓం రాజితం బ్రహ్మసూత్రంచ కాంచనం చోత్తరీయకం గృహాణ సర్వధర్మజ్ఞ భక్తానామిష్టదాయక. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. యజ్ఞోపవీతార్థ అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు మహాగణపతికి గంధం సమర్పించండి. అంటే గంధం బొట్లు పెట్టి కుంకుమ పెట్టి అలంకారం చేసుకోండి. ఓం చందనాగరు కర్పూర కస్తూరి కుంకుమాన్వితం విలేపనం సురశ్రేష్ఠ ప్రీత్యర్థం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గంధం సమర్పయామి. చక్కగా స్వామివారికి గంధము కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకారం చేసుకోండి. తర్వాత కొన్ని అక్షతల్ని సమర్పించండి. అక్షతాన్ ధవళాన్ దివ్యాన్ శాలియాన్ స్థండులాన్ శుభాన్ గృహాణ పరమానంద ఈశపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. అక్షతాన్ సమర్పయామి. ఇప్పుడు పుష్పాలని సమర్పించండి. సుగంధినీసు పుష్పాణి జాజి కుందముఖాని చ ఏకవింశతి పత్రాణి సంగృహాణ నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. నానావిధ పరిమళ పత్ర పుష్పాణి సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి అంగపూజ చేయాలి. ఒక్కొక్క పుష్పాన్నే తీసుకొని స్వామివారికి సమర్పించండి. ఓం శ్రీ గణేశాయ నమః. పాదో పూజయామి.
ఓం శ్రీ ఏకదంతాయ నమః జానుని పూజయామి. ఓం శ్రీ విఘ్నరాజాయ నమః జంగే పూజయామి. ఓం శ్రీ అకువాహనాయ నమః ఊరు పూజయామి. ఓం శ్రీ హేరంబాయ నమః కటిం పూజయామి. ఓం శ్రీ లంబోదరాయ నమః ఉదరం పూజయామి. ఓం శ్రీ గణనాథాయ నమః నాభిం పూజయామి. ఓం శ్రీ గణేశాయ నమః హృదయం పూజయామి. ఓం శ్రీ స్థూలకంఠాయ నమః కంఠం పూజయామి. ఓం శ్రీ స్కందాగ్రజాయ నమః స్కందో పూజయామి. ఓం శ్రీ పాశుహస్తాయ నమః హస్తో పూజయామి. ఓం శ్రీ గజవక్రాయ నమః వక్రం పూజయామి. ఓం శ్రీ విఘ్నహంత్రే నమః నేత్రం పూజయామి. ఓం శ్రీ శూర్పకర్ణాయ నమః కర్ణౌ పూజయామి. ఓం శ్రీ పాలచంద్రాయ నమః లలాటం పూజయామి. ఓం శ్రీ సర్వేశ్వరాయ నమః శిరః పూజయామి. ఓం శ్రీ విఘ్నరాజాయ నమః సర్వాణ్యంగాని పూజయామి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు స్వామివారికి అంగపూజ చేశాం కదా. ఇప్పుడు ఏకవింశతి పత్రాలతో అంటే 21 పత్రితో స్వామిని పూజ చేయాలి. మీకు దొరికితే 21 రకాల పత్రితో చేయండి, లేదంటే అక్షతలతో అయినా మీరు పూజ చేసుకొనవచ్చును. నేనైతే ఈ పత్రినంతా కూడా స్వామివారి యొక్క పాదాల దగ్గర పెట్టేసి ఆ తర్వాత కొన్ని అక్షతల్ని సమర్పిస్తూ పూజ చేస్తాను. లేదు స్వామి మాకు పత్రి బాగా తెలుసు అంటే ఆ మంత్రానికి ఆయా పత్రిని సమర్పించండి, లేదా అన్ని పత్రులను అక్కడ పెట్టేసి అక్షతలతో స్వామివారిని పూజించండి. ఓం సుముఖాయ నమః మాచీపత్రం సమర్పయామి. ఓం గణాధిపాయ నమః బృహదీపత్రం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః బిల్వపత్రం సమర్పయామి. ఓం గజాననాయ నమః దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం హరసూనుమే నమః దత్తూరపత్రం సమర్పయామి. ఓం లంబోదరాయ నమః బదరీపత్రం సమర్పయామి. ఓం గుహాగ్రజాయ నమః అపామార్గపత్రం సమర్పయామి. ఓం గజకర్ణాయ నమః తులసీపత్రం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః చూతపత్రం సమర్పయామి. ఓం వికటాయ నమః కరవీరపత్రం సమర్పయామి. ఓం భిన్నదంతాయ నమః విష్ణుకాంతపత్రం సమర్పయామి. ఓం హటవే నమః దాడిమీపత్రం సమర్పయామి. ఓం సర్వేశ్వరాయ నమః దేవదారుపత్రం సమర్పయామి. ఓం పాలచంద్రాయ నమః మరువకపత్రం సమర్పయామి. ఓం హేరంబాయ నమః సింధువారపత్రం సమర్పయామి. ఓం శూర్పకర్ణాయ నమః జాజీపత్రం సమర్పయామి. ఓం సురాగ్రజాయ నమః గండకీపత్రం సమర్పయామి. ఓం విభవక్త్రాయ నమః శమీపత్రం సమర్పయామి. ఓం వినాయకాయ నమః అశ్వత్పత్రం సమర్పయామి. ఓం సురసేవితాయ నమః అర్జునపత్రం సమర్పయామి. ఓం కపిలాయ నమః అర్కపత్రం సమర్పయామి. ఓం శ్రీ గణేశ్వరాయ నమః ఏకవింశతి పత్రాణి పూజయామి. ఇప్పుడు చక్కగా ముట్టికాయలు వేసుకొని నమస్కారం చేసుకోండి. స్వామి కొన్ని పత్రిలు మాకు దొరకలేదు, మేము సమర్పించినటువంటి పత్రినే స్వీకరించి మమ్మల్ని అనుగ్రహించు తండ్రి అని క్షమాపణ చెప్పుకోండి. ఇక్కడ మీరు అష్టోత్తరాలు చదివి ఒక్కొక్క పుష్పాన్ని స్వామివారికి సమర్పించి పూజ చేయవచ్చు. అష్టోత్తరం మొత్తం చదివితే వీడియో పెద్దదైపోతుంది కాబట్టి డిస్క్రిప్షన్లో అష్టోత్తరం ఇచ్చి ఉంటాము. మీరందరూ కూడా అష్టోత్తరాన్ని చక్కగా చదువుతూ స్వామివారిని పూజ చేసుకోండి. మహాగణపతి అష్టోత్తరం చదివిన తర్వాత చక్కగా స్వామివారికి అగరబత్తీలు వెలిగించుకొని ధూపాన్ని సమర్పించండి. ఓం దశాంగం గుగ్గులోపేతం సుగంధంచ సుమనోహరం ఉమాపుత్ర నమస్తుభ్యం గృహాణ వరదో భవ. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ ధూపం సమర్పయామి. చక్కగా స్వామివారికి ధూపాన్ని సమర్పణ చేయండి. ఇప్పుడు స్వామివారికి ధూపం సమర్పించాం కదా, ఇప్పుడు దీపాన్ని చూపించండి. మీరు సపరేట్గా దీపమైనా వెలిగించి చూపించవచ్చు, లేదా అక్కడే ఉన్నటువంటి దీపాన్నైనా స్వామివారికి సమర్పణ చేయండి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహ్నినాద్యోతితం మయా గృహాణ మంగళం దీపం ఈశపుత్ర నమోస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సాక్షాత్ దీపం దర్శయామి. ఆ దీపానికి కొన్ని అక్షతల్ని సమర్పించండి. ఇప్పుడు నైవేద్యం అన్నమాట. మహాగణపతి పూజలో చాలా ముఖ్యమైనటువంటిది నైవేద్యం. 21 రకాల నైవేద్యమైనా మీరు పెట్టవచ్చు, లేదా 9 రకాల పిండి వంటలు పెట్టవచ్చు, లేదా 5 రకాలు, కనీసం 3 రకాలైన మహాగణపతికి మీరు కుడుములు, ఉండ్రాళ్ళు, కొబ్బరికాయ, అరటిపళ్ళు ఏదైనా కూడా మీ శక్తి కొద్దీ ఆ స్వామివారికి సమర్పించి నమస్కారం చేసుకోండి. స్వామి తప్పకుండా అనుగ్రహిస్తాడు. ముఖ్యంగా కొబ్బరికాయ కొట్టుకొని స్వామివారికి ఇక్కడ కొబ్బరికాయను కూడా మనము నైవేద్యంగా సమర్పించాలన్నమాట. ఓం
సుగంధాన్ సుకృతాంచైవ మోదకాన్ ఘృతాపాచితాన్ నైవేద్యం గృహ్యతాం దేవా చాణముద్గప్రకల్పితాన్ భక్ష్యభోజ్యం చ లేహ్యం చ శోష్యం పానీయమేవ చ ఇదం గృహాణ నైవేద్యం మయా దత్తం వినాయక. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం ఋతుం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతోపస్తరణమసి. నానావిధ నైవేద్యం సమర్పయామి. ఓం ప్రాణాయ స్వాహ, ఓం అపానాయ స్వాహ, ఓం వ్యానాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ, ఓం బ్రహ్మణ్యే నమః. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. స్వామివారు మీరు పెట్టిన నైవేద్యాన్నంతా కూడా తింటున్నట్లు మనసులో భావించుకొని నమస్కారం చేసుకోండి. ఉత్తరాపోషణం సమర్పయామి. ఓం హస్తౌ ప్రక్షాళయామి, ఓం పాదౌ ప్రక్షాళయామి, ఓం పునః ఆచమనం సమర్పయామి. ధూపదీప నైవేద్యానంతరం ఇప్పుడు స్వామివారికి తాంబూలం సమర్పించండి. చక్కగా ఆకులు ఒక్కలు సున్నము కొన్ని అక్షతలను అందరిలో వేసి స్వామివారికి తాంబూలాన్ని సమర్పించండి. భోగీపుల సమాయుక్తం నాగవల్లి దళైరుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రతిగృహ్యతాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. తాంబూలం సమర్పయామి. తాంబూల చవణానంతర శుద్ధాచమనీయం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి చక్కగా కర్పూరం వెలిగించుకొని హారతి చేయండి. ఓం హిరణ్యపాత్రం వదవపూర్ణం దదాతి మదవ్యోసానీతి ఏకదా బ్రాహ్మణ భారతి ఏకదైవ యజమానాయిష్ట్యేజో దదాతి. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. కర్పూరమంగళ నీరాజనం సమర్పయామి. కర్పూరమంగళ నీరాజనానంతర పునః ఆచమనం సమర్పయామి. రక్షాన్ ధారయామి. నమస్కారం చేసుకోండి. మీ కుటుంబ సభ్యులందరికీ కూడా హారతి ఇవ్వండి. హర నమ పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. లక్ష్మీరమణ గోవింద. జై బోలో గణపతి మహారాజ్కి జై. చక్కగా స్వామివారికి నీరాజనం చేశాం కదా. ఇప్పుడు దూర్వాయుగ్మంతో పూజ చేయాలి. అంటే గరికతో స్వామివారిని పూజించాలి. స్వామికి గరిక అంటే చాలా ఇష్టం. ఒక్కొక్క గరిక పోగునే స్వామివారి పాదాల దగ్గర చెప్తూ ఈ మంత్రాలు చదవండి. ఓం శ్రీ గణాధిపతయాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఉమాపుత్రాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం అకువాహనాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం వినాయకాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఈశపుత్రాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం వరసిద్ధిప్రదాయకాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం ఏకదంతాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం విభవక్రాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం మూషికవాహనాయ నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. ఓం కుమార్ గురువే నమః. దూర్వాయుగ్మం సమర్పయామి. తర్వాత మంత్రపుష్పం కొన్ని అక్షతలు పూలు తీసుకొని మంత్రపుష్పాన్ని సమర్పించండి. ఓం గణాధిపా నమస్తేస్తు ఉమాపుత్ర గజానన వినాయకేశ తనయ సర్వసిద్ధిప్రదాయక ఏకదంతైక వదన తదా మూషికవాహన కుమార గురవే తుభ్యం సమర్పయామి సుమాంజలిం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. మంత్రపుష్పం సమర్పయామి. ఇప్పుడు స్వామివారికి 3 ప్రదక్షిణలు చేస్తూ నమస్కారం చేసుకోండి. ఓం ప్రదక్షిణం కరిష్యామి సతతం మోదక ప్రియ. నమస్తే విఘ్నరాజాయ నమస్తే విఘ్ననాశన. ప్రథమ గణదేవేశ ప్రసిద్ధే గణనాయక. ప్రదక్షిణం కరోమి త్వామీశ పుత్ర నమోస్తుతే. యాని కాని చ పాపాని జన్మాంతరకృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణం పదే పదే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. పునః ఆచమనం సమర్పయామి. ఇప్పుడు మీ మనసులో ఉన్నటువంటి కోరికలను స్వామికి చెప్పుకొని నమస్కారం చేసుకోండి. ఓం నమస్తుభ్యం గణేశాయ నమస్తే విఘ్ననాశన. ఈప్సితం మే వరం దేహి పరత్ర చ పరాం గతిం. వినాయక నమస్తుభ్యం సతతం మోదక ప్రియ. నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఇప్పుడు మహాగణపతికి మనము రాజోపచార పూజ చేద్దాం. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఛత్రం సమర్పయామి. చామరం బీజయామి. నృత్యం దర్శయామి. గీతం శ్రావయామి. ఆందోళికన్నారోహయామి. గజన్నారోహయామి. సమస్త దేవోపచార రాజోపచార భక్తోపచార శక్తోపచార పూజార్థ అక్షతాన్ సమర్పయామి. నమస్కరోమి. ఇప్పుడు మనం చేసినటువంటి పూజలో ఏవైనా తప్పులుంటే ఆ తప్పులన్నింటినీ క్షమించమని మహాగణపతిని ప్రార్థిద్దాం.
ఓం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం గణాధిప యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదాస్తుతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సుప్రీతో సుప్రసన్నో వరదో భవంతు. ఏతత్ఫలం శ్రీ మహాగణపతి పాదార్పణమస్తు. నీళ్లను తీసుకొని పక్కలో ఉన్నటువంటి పళ్ళెంలోకి వదిలేసి నమస్కారం చేసుకోండి. ఇప్పుడు స్వామివారికి మనం స్వస్తి చెప్దాం. ఓం స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిర్మహేషాం గోబ్రాహ్మణేషు శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నైవేద్యాలని మీరు మీ కుటుంబ సభ్యులు పంచుకొని తినవచ్చు. కాబట్టి ఈ విధంగా మహాగణపతి పూజను ఎవరైనా కూడా చేసుకొని స్వామివారి అనుగ్రహం పొందవచ్చు. కింద PDF రూపంలో ఈ పూజను ఇచ్చి ఉంటాం కాబట్టి అందరూ కూడా ఇలా పూజ చేసుకొని స్వామివారి అనుగ్రహాన్ని తప్పకుండా పొందండి. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. మీకు మా వీడియోలు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.